ఆయిల్ అనే గురించి మీరు ఏమంటారు, కానీ చెట్టు గురించి వివరాలు మీకేమైనా తెలుసా? చెట్టు గురించి వివరాలు తెలుసా? ఈ చెట్టు గురించి వివరాలు మీరు తెలుసుకున్నారంటే ఎందుకు ఈయన దేవుని మందిరంలో ఉంటే ఇలాంటి కార్యములను ఆయన పోల్చుకున్నాడనే విషయం నీకు తెలియబడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ చెట్టు గురించి నువ్వు పూర్తిగా దాని వివరం తెలుసుకుంటే మాత్రమే నీవు ఆయన చెట్టు దేవుని మందిరంలో ఉన్నవాడు ఒలివ చెట్టు వలె ఎందుకు ఉంటున్నాడు అనేటువంటి విషయం వారికి తెలుస్తుంది. అంతవరకు నీకు తెలియదు. కేవలం నూనెను తీసుకొని తాగుతున్నాను, నూనెను తీసుకొని నేర్చుకుంటున్నాను, లేకపోతే నూనెను చూస్తే నేను వంటకాలు వాడుకుంటున్నా, నూనెను తీసుకొని నేను కడుపు తీసుకుంటున్నా, లేకపోతే నూనెను తీసుకొని తలకు రాసుకుంటున్నా, లేకపోతే ఇది ప్రయోజనం ఉన్నది అనేటువంటి విషయం నువ్వు తెలుసుకుంటు కంటే దాని వేరులో ఉన్నటువంటి దాని యొక్క గుణ లక్షణములను బట్టి, లేదా అది ఎంత కాలం ఉంటుందో, అది ఏ దానికి అది ప్రసిద్ధి అయినది అనేటువంటి విషయం నీకు తెలియకపోతే దాని సారం తీసుకొని నేను ఇలా అలా అని చెప్పుకోవడంలో ఎంతటువంటి ప్రయోజనాలు లేవు. కానీ ఈ ఒలివ చెట్టు అనేటువంటి విషయం బట్టి మీకు నేను ఈరోజు విలావరిగా చెప్పబోతుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించి నాకున్న సమయాన్ని బట్టి నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుచేత అంటే ఈరోజు నువ్వు దేవుని మందిరంలో ఉండడంలో కొన్ని మంది అసహించుకుంటున్నారు, కొన్ని మంది రాకెనకబడుతున్నారు, కొన్ని మందులు దేవుని యొక్క సన్నిధి అంటేనే వాళ్ళకి నిర్లక్ష్యం పరిచి వాళ్ళ యొక్క పనుబాట్లకు పరిగెత్తుంటున్నారు. దేవుని విడిచేస్తుంటున్నాం, దేవుని యొక్క మందిరంలో మనం కనబడటం లేదు అనేటువంటి విషయంని ఈరోజు నువ్వు పక్కన పెడితే, దేవుని వాక్యంలో ఈరోజు దేవుని మందిరంలో ఉండేటువంటి ఈ దావీదు తనని ఆ ఒక ఒలీవ చెట్టుకి పోల్చుకునేటువంటి విషయంని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఈ ఒలీవ చెట్టు అనేది మన ప్రాంతానికి చెందింది కాదు. భారతదేశంలో రాజస్థాన్లో దాన్ని తీసుకొచ్చి దాన్ని మొక్కను పెట్టి నాటి దాన్ని పెంచుతుంటున్నారు. కానీ ఇది మన చెట్టుకి మన ఊరికి చెందింది కాదు. ఈ యొక్క చెట్టు మెడిటేరియన్ బేసిన్ లేకపోతే ఈస్టర్న్ కంట్రీస్, ఆఫ్రికా, వెస్టర్న్ ఆసియా ఖండంలో మరియు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికాలో ఉండేటువంటి